అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటుంది. బీఆర్ఎస్ నాయకులారా, ఖబర్దార్. మీరు మీ దౌర్జన్యాలు, మీ గుండాయిజాలు, మీ దోపిడీ దొంగతనాలు, మీరు దోపిడీ దొంగల కంటే 390 కాదు మీరంతా. అరే బాలకృష్ణ, నేను మాట్లాడుతున్నావు, చెప్పు చూపెడుతున్నావు, చెప్పులతో కొడతా అంటున్నావు సీఎంని పట్టుకొని. నీ స్థాయి ఏంది? నీ స్థాయికి మించి మాటలేంది? కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు ఏమైనా కేసీఆర్ కుక్కల కాపుల కుక్కవా? ఓటు హక్కుతోని, రిజర్వేషన్ తోని ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నీ స్థాయికి దిగదారి మాట్లాడుతున్నావు. ఏ సందర్భంలో కేసీఆర్ ను అన్నాడో నీకంతా తెలుసు. కానీ ఇంత నీచంగా, నికృష్టంగా చెప్పులు చూపెడుతున్న బిడ్డ, తస్మత్ జాగ్రత్త. బట్టలు కూడా తీస్తా అంటున్నారు మీ కేటీఆర్. దగ్గరికి వచ్చినాయి, మీ బట్టలు కూడా తీసి ప్రజలు కొట్టి తన్నే రోజులు వచ్చిన బిడ్డ. డెఫినెట్ గా ఖబర్దార్. ఇంకోసారి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు. అదే కానీ నువ్వు రిపీట్ చేసి చెప్పులు చూపెడితే నీకు అంతకంటే ఎక్కువ చెప్పుల దండేసి ఫుట్బాల్ ఆడతాం బిడ్డ. ఫుట్బాల్ ఆడిపించి పంపిస్తాం అనుకుంటున్నావు. కానీ నువ్వు నీ సంగతి ఏంది, నీదేంది, నీ స్థాయి ఏంది? స్థాయికి మించి మాట్లాడుతున్నావు. తస్మత్ జాగ్రత్త. బీఆర్ఎస్ గుండగాళ్ళ లాగా వ్యవహారం చేసిండ్రు ఇప్పటి వరకు. ఇక్కడైనా తగ్గి ప్రజలకు అనుగుణంగా ఉండండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వచ్చినప్పటి నుండి చూస్తున్నా మీ ఆగడాలు. ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా మాట్లాడుతున్నారు. మేము ఆ స్థాయికి దిగి మాట్లాడతలేము. ఎందుకంటే ఒక పొజిషన్ నుండి చదువుకొని ఒక పొజిషన్ నుండి వచ్చినాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతున్నాం, రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఆ రెస్పెక్ట్ ని కాపాడుకోండి. వచ్చే భావి తరాలకు ఒక మంచి నాయకులాగా ఉండండి. కానీ ఈ విధంగా దిగజారుడు మాటలు మాట్లాడకండి. బాలకృష్ణ, జాగ్రత్త. ఇంకోసారి నువ్వు కానీ నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే చెప్పులు కాకుండా చెప్పుల కంటే ఇంకెక్కువ గాడిదల మీద ఊరేగించి తనుకోమని చెప్తున్నా. తస్మత్ జాగ్రత్త. ఇంకోసారి కానీ నువ్వు రిపీటెడ్ చేసినావంటే మాత్రం నీ స్థాయికి మించి నువ్వు మాట్లాడినావు. ఇప్పటికి ఒళ్ళు దగ్గర పెట్టుకో. తగిన శిక్ష ఉంటుంది నీకు. తప్పనిసరిగా చట్టం తన పని తను చేస్తుంది. నువ్వు అన్న మాటలకు, నువ్వు చూపెట్టే చెప్పులకు ఇన్ని రోజులు నువ్వు కాపలా కుక్కల కేసీఆర్ దగ్గర చాలు. ఇప్పటికైనా నువ్వు నీ యొక్క స్వేచ్ఛాయుత వాతావరణంలో బ్రతికి నీ స్థాయిని ఏందో నిరూపించుకో. అంతేకాని నీ యొక్క స్థాయిని దిగజారి ఏదో నువ్వు కేటీఆర్ దగ్గర మన్నలు పొందాలనుకుంటున్నా బిడ్డ. ఇంకోసారి కానీ ఈ విధంగా చెప్పులు చూపెట్టి దండలు చూపెడితే నీకు అంతకంటే ఎక్కువగా సన్మానం చేపిస్తా అనుకుంటున్నాను. జాగ్రత్త బిడ్డ చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.